కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రాఫిట్, లాభము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. For to me to live is Christ and to die is a profit. Philippians 1 chapter 1 verse 21. నెసాగెదయే సునితో నా జీవిత కాలమంతా, నెసాగెదయే సునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగనే వెళ్ళెదా, హానోకు వలె సాగెదా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, వెనుక శత్రువు వెంటాడినను, వెనుక శత్రువు వెంటాడినను, ముందు సముద్రము ఎదురొచ్చిన మోషే వలె సాగెదా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లి విడచిన, తండ్రి మరచిన, తల్లి విడచిన, తండ్రి మరచిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగెదా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్లతో హింసించిన, స్టెఫెను వలె సాగెదా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారెదా, పౌలు వలె సాగెదా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. చూస్తారా ఎంత చక్కని పాట. ఎంతోమంది పరిశుద్ధులు అంటే ఎందరో మహానుభావులు అని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడారు కదా. ఎందరో మహానుభావులు, ఎందరో పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులందరినీ కూడా ఇట్లా తలపోసుకుంటాం. ఎవరి గురించి పాడాం? ఫస్ట్ హానోకు గురించి పాడాం, అక్కడ ఆగిపోలే. తర్వాత మోషే గురించి పాడాం, తర్వాత ఇంకా స్టెఫెను గురించి పాడాం, తర్వాత పౌలు గురించి పాడాం. చూసారా ఎంత చక్కని కీర్తనలండి.
ఆశ్చర్యం ఏంటంటే ఈ పాట ఎవరు రాశారో సాధారణంగా ఎవరికీ తెలీదు. ఏ కీర్తన పుస్తకంలో కూడా లిఖించబడి ఉండదు. ఏదో ఒక చర్చిలో ఒక విశ్వాసి ప్రార్థనాపరుడు మోకరించి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ దేవుడు తన జీవితంలో ఆ కడగండ్ల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, శ్రమల నుంచి తప్పించినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆ ఆరాధనా భావంతో వచ్చినటువంటి కీర్తనలనమాట ఇవి. అనేకమైనటువంటి చక్కని కీర్తనలు అట్లాంటివి వచ్చాయి గదా! ఆ పాట యొక్క రచయిత ఎవరు అనున్నది సాధారణంగా అంత ప్రాముఖ్యత ఇవ్వరు గానీ ఇవ్వాలి. హిమ్ బుక్స్ మనం చూసామంటే స్టాండర్డ్ హిమ్ బుక్స్, సిఎస్ఐ హౌస్ ఆఫ్ ప్రేయర్ స్టాండర్డ్ హిమ్ బుక్స్ ఏమిటి? గోల్డెన్ బెల్స్, న్యూ లైఫ్ హిమ్నల్ బుక్, ఈ 2 ఫాలో అవుతారు. అట్లనే ఒక్కొక్క చర్చ్ వాళ్ళు ఒక్కొక్క హిమ్ బుక్ ఫాలో అవుతారు. ఈ స్టాండర్డ్ హిమ్ బుక్స్‌లో ఏం జరుగుతుందంటే, ఆ రచయిత ఎవరు అనేటువంటి అంశాన్ని చక్కగా రాస్తారు. ఆ కీర్తనతో పాటు ఆ కీర్తన ఎవరు రచించారు అని రాస్తారు. ఆశ్చర్యం ఏంటంటే కొన్ని చక్కని కీర్తనలకు ఆ రచయితలను గురించినటువంటి వివరణ తెలీదు. అవన్నీ పరిశోధించి, తెలుసుకొని, ఒక రీసెర్చ్‌గా చేసి చక్కని హిమ్ బుక్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఆథర్స్ అండ్ ఆథర్స్ బయోగ్రఫీ రాస్తే అదొక చక్కని హిమ్ బుక్ అవుతుంది. అంత ఖాళీ ఎవరికుంది చెప్పండి ఈ రోజుల్లో? అంత సమయం ఎవరికుంది? అంత జర్నలిజం చేసి, అంత రీసెర్చ్ చేసి. కొన్ని పాటలైతే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ సాంగ్స్ అనమాట. అవి పాడితేనే తెలిసిపోతుంది ఎవరు రాశారో. ఇంకా నో ఇంట్రడక్షన్ అనమాట. నో ఇంట్రడక్షన్ ఫర్ ద హిమ్ రైటర్. ఉదాహరణకి ఈ పాట. మధుర 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 సేవా యేసు ప్రభుని సేవా భోగ భాగ్య నిధులు లేని భార భరిత సేవా. ఆ పాట పాడగానే అవును ఇది మాసులమణి గారు రాశారు, ఏబి మాసులమణి గారు అని అందరూ చెప్పేస్తారు. ఇంకో పాట. నడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నానావా నా జీవిత తీరమున నా పజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు నాయాత్మ విరబోయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుమా నా సేవ కొనుమా నడిపించు నానావా రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమా రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము రక్షించుని సిలువా రమణీయలాతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమే అహమును ప్రేమించుచునే
హరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడిన వలలో నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది ఫలహీనుడనై పొడు పాటింతుని మాట నడిపించు నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభువాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నటనలలో ప్రావీణ్యతను పొంది ఫలహీనుడనై పొడు పాటింతుని మాట నడిపించు నావా లోతైన జలములలో లోతున వినబడు స్వరమా లోబడుటకు నేర్పించే లోపంబులు సవరించి లోనున్న ఈవులలో లోటైన నా బ్రతుకు లోపించని అర్పణగా లోకేశ చేయుమయా నడిపించు నావా ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ కథ పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ సమర్పణతో ప్రాణంబును ప్రభు కొరకు పానార్పణము చేతు నడిపించు నావా. ఎవరిని అడిగినా చెప్పేస్తారు. అంత చారిత్రాత్మక పాట, చారిత్రాత్మకమైనటువంటి పాట. ఆంధ్ర రాష్ట్రం 2 భాగాలంటే తెలంగాణ, ఆంధ్ర 2 కలిసి ఉన్నప్పటి నుంచి ఐక్యాంధ్ర అన్ని చర్చెస్ ఎప్పుడో ఒకప్పుడు ఈ పాట పాడే ఉంటారు. ఈ పాట పాడనటువంటి చర్చ్ ఏమి కూడా ఉండదన్నమాట. అంత ప్రాముఖ్యమైనటువంటి పాట. ఎవరు రాశారు? ఏబి మాసిలమణి గారు. అనేక సంవత్సరాలు పాస్టర్గా సంఘాన్ని నడిపించినటువంటి దైవజన్. చూసారా? ఇంకొక మాట. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధి కోరక్షక ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపుపై బడి ఉన్నవి వెనడలేక తొట్టిలు చున్నవాడను నన్ను దయగను. ఎవరు? చౌదరి గారు, పురుషోత్తం చౌదరి గారు. ఎంతో చక్కని పాటలు. చూస్తారా? అట్లా ఒక పాట దేవుని నామహిమార్థం రాసినప్పుడు వారు సార్థకం అయిపోయింది వారి జీవితం కదా. అట్లా దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను దేవుని నామ మహిమ కొరకు మనం వాడడం నేర్చుకోవాలి. దేవుని వాక్య జ్ఞానం ఇచ్చినప్పుడు అది అందరితో పంచుకోవద్దు. వాక్యం తెలియనటువంటి వారికి మన జీవిత సారం, అనుభవం, ఆ వాక్యంలో ఉన్నటువంటి ఆశీర్వాదం వాళ్ళకి అందినట్లు, మేలు వారికి కలిగినట్లు. ఎంతమంది కృంగిపోయి ఉన్నారు, నిరాశలో ఉన్నారు, నిస్పృహలో ఉన్నారు.
జీవితంలో అయ్యో! ఓటమే ఏదో చూస్తా ఉన్నానే, ఎదుగుదల లేదే, అభివృద్ధి లేదే, కృంగిపోతా ఉన్నాను. ఎంతమంది ముందుకు సాగలేక. దేవుని వాక్యం ద్వారా వాళ్ళు జయం పొందుకొనాలి. దేవుని వాక్యం ద్వారా ఎన్ని కష్టాల్లో ఉన్నటువంటి వారున్నారు. మనకు తెలియట్లా. మనకున్న కష్టాలే మనం పెద్దవనుకుంటాం. క్యాన్సర్ హాస్పిటల్‌కెళ్ళి చూస్తే తెలుస్తుంది. పీడియాట్రిక్ వార్డ్‌లో ఆ పిల్లలు పడే బాధను చూసి తల్లిదండ్రులు ఎంత కష్టపడతా ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నప్పుడు గాని, ఆ అనారోగ్యం తెలీదుగా. చేతులు, కాళ్ళు, హ్మ్. తర్వాత మెదడు, తర్వాత ఉదరము, తర్వాత కాలేయము, గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ చక్కగా పనిచేస్తే ఆ బాధ తెలీదు. ఏ బాధ తెలీదు. కానీ ఏ చిన్న అనారోగ్యం కలిగినా గూడా అప్పుడు శరీరం అంతా సఫర్ అవుతుంది కదా! శరీరంలో చక్కగా అన్ని అవయవాలు కోఆర్డినేషన్ కలిగి పనిచేస్తా ఉన్నాయంటే మనం దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమే. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రభా నీవు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రములని దేవుని మహింపరచాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం పాడైపోవడం ఎంత సులువు చెప్పండి. ఎన్ని రకాలైనటువంటి స్ట్రెసెస్, ఎన్ని రకాలైనటువంటి కంటామినేషన్స్, ఎన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్, ఎన్ని రకాలైనటువంటి యుద్ధాలు, పోరాటాలు, శ్రమలు, శోధనలు. క్షేమంగా ఉన్నామంటే దేవుణ్ణి మనం స్తుతించబద్ధమే ఉన్నాం. పౌలు చూడండి. పౌలు ఏమన్నా తక్కువ కష్టాలు ఎదుర్కొన్నాడా? దేవుని సేవకులకి ఏమి కష్టాలుండవు. ఎవాంజలిస్ట్‌లకి వేరే పనేం లేదు. సువార్థికులకి వేరే పని లేదు గనక సువార్త చెప్తా ఉన్నారని మనం అనుకుంటాం. కానీ పౌలు ఏమని చెప్తున్నాడంటే, అసలు నా జీవితమే నేను క్రీస్తు కొరకు జీవిస్తూ ఉన్నాను. ఇకను నేను జీవించువాడని నేను కాదు. నా యందు క్రీస్తే అంతగా పౌలు ప్రభువు నామాన్ని మహింపరిచారనమాట. ఇకను జీవించువాడని నేను కాను. నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా పౌలు ఆ ప్రాంతంలో ఒక చర్చ్ స్థాపించాడు. చూసారా? ఇప్పుడంటే మనం ఈజీగా ట్రావెల్ చేసేస్తున్నాం. ఇప్పుడంటే చెన్నైలో పీహెచ్‌డీ అయిపోగానే ఇజ్రాయెల్ వెళ్ళాలి. ఏముంది? ట్రావెల్ ఏజెన్సీ అడిగారు సురేష్ సార్‌కి ట్రావెల్ గురించి చెప్తే ఆయనే ఐటినరీ, తర్వాత ఫ్లైట్ అన్నీ గూడా ఆయనే చూసుకొని చక్కగా పలానా తేదీకి నేను ఇజ్రాయెల్‌లో ఉండాలి సార్. నాకు అట్లా కనెక్టింగ్ ఫ్లైట్ దొరికేలాగా చేయండి. నాకు ఎయిర్‌లైన్స్ గురించి అంత అవగాహన లేదు అని చెప్పినప్పుడు అడియార్ ట్రావెల్ ఏజెన్సీ సురేష్ సార్ చక్కగా డొమెస్టిక్ ఫ్లైట్ వచ్చి చెన్నైకి వెళ్ళడానికి ఇండిగో అనుకుంటా బుక్ చేశారు. అంటే మీనంబక్కం ఎయిర్‌పోర్ట్ నుంచి, డొమెస్టిక్ ఎయిర్‌పోర్ట్ నుంచి చెన్నై నుంచి ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్, శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఉంది కదా! తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి ట్రాన్సిట్ అయ్యి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ తీసుకొని టర్కీలో దిగుతాం. టర్కీలో దిగిన తర్వాత అక్కడ టర్కిష్ ఎయిర్‌లైన్స్ డైరెక్ట్‌గా ఇజ్రాయెల్‌లో ల్యాండింగ్ లేదు. టర్కిష్ ఎయిర్‌లైన్స్ వచ్చి ముందు టర్కీలో స్టాప్ ఉంటుంది. ల్యాండింగ్ ఉంటుంది. ల్యాండింగ్ అయిపోయాక అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వాళ్ళు వేరే ట్రాన్సిట్ ఫ్లైట్‌లో టర్కీ నుంచి ఇజ్రాయెల్‌కి పంపుతారు. అట్లా టర్కీలో ట్రాన్సిట్ అవ్వడం అదంతా కూడా ఎంతో ఆశ్చర్యం అనమాట. అంటే అప్పుడంటే నాకు ఫ్లైట్‌ల గురించి ఏం తెలీదు. ఎయిర్‌పోర్ట్స్ గురించి తెలీదు. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ చూసారా? ఫ్లైట్‌లో ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు తర్వాత హై ఆల్టిట్యూడ్‌కి వెళ్ళినప్పుడు చెవంతా ఎంత నొప్పో ఇంక డా ఫ్లైట్ ల్యాండింగ్ అవుతున్నప్పుడు కూడా చెవంతా నొప్పి. ఏమిటిది నా ఒక్కళ్ళకేనా? మిగతా వాళ్ళకి కూడా ఈ నొప్పుందా? ఎట్లా భరిస్తున్నారో గదా! అనుకునేవాడిననమాట. చూసారా? ఎంత చెట్టుకి అంతే గాలి. ఫ్లైటు, ట్రైన్ అనుకుంటున్నాం గానీ, అందులో ఉన్నటువంటి కష్టాలు అందులో ఉంటాయి. చెన్నై నేను మొదటిసారిగా ఎప్పుడొచ్చానో ఆహ్, 29వ తారీఖు 2002 అంటే పీహెచ్‌డీ ఇంటర్వ్యూ కోసం వచ్చాననమాట. 30వ తారీఖు ఆఫ్టర్‌నూను నాకు పీహెచ్‌డీ ఇంటర్వ్యూ ఐఐటీ మద్రాస్‌లో. అంతకు ముందు రోజొచ్చి తపతి హాస్టల్‌లో స్టే అనమాట. అకామిడేషన్ ఇచ్చారు. ఐఐటీ మేనేజ్మెంట్ చాలా బావుంటది కదా! ఆ ఇంటర్వ్యూ కాల్ లెటర్ తీసుకొని సీసీడబ్ల్యూ ఆఫీస్‌కి వెళ్ళాను. సీసీడబ్ల్యూ ఆఫీస్‌లో స్టాఫ్ ఎంతో సహాయం చేసి తప్తి హాస్టల్‌లో స్టే ఇచ్చారు. తర్వాత తప్తి హాస్టల్‌లో స్టే తీసుకొని అక్కడి నుంచి స్టాఫ్ క్యాంటీన్‌కి వెళ్ళి అక్కడ ఎర్లీ మార్నింగ్ హౌరా మెయిల్‌కి దిగాననమాట. జనరల్ కంపార్ట్మెంట్. హౌరా మెయిల్ జనరల్ కంపార్ట్మెంట్ అంటే విశాఖపట్నం నుంచి. ఇంకా ప్రయాణం ఎంత సవ్యంగా ఉంటుందో, ఎంత సౌకర్యంగా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే అంత క్లిష్టమైన, కష్టమైన పరిస్థితులు. ఒక నిర్ణయం తీసుకోవడానికి అనేకమైనటువంటి ప్రశ్నలుంటాయి గదా! ఆ ప్రశ్నలన్నీ సమాధానాలు పొందుకొని, ప్రయాణం పెట్టుకొని వచ్చాడు. అట్లా ప్రయాణం ఈ రోజుల్లో ఉండే కష్టాలు ఈ రోజుల్లో ఉన్నాయి. ఆ రోజుల్లో ఇంకా ఇప్పుడే ఇంత కష్టం ఉంటే, అప్పుడు ఎంత కష్టం చెప్పండి? ఏషియా మైనర్. అప్పుడు ఏషియా మైనర్ అనేవారు టర్కీని. ఆ! సౌదీ అరేబియా అనేవారు. అరేబియా దేశానికి వెళ్ళి తర్వాత ఏషియా మైనర్‌కి వెళ్ళి, తర్వాత జెంటైల్స్‌కి ఫిలిప్పీన్స్ గురించి కదా ఇక్కడ మాట్లాడుతున్నాం.
ఫిలిప్పీలకు పౌలు ఏమని రాస్తా ఉన్నారు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని ఫిలిప్పీలకు రాస్తున్నారు. ఇప్పుడు ఫిలిప్పీ కంట్రీ 100% క్రిస్టియన్స్ అనమాట. నాకెట్లా తెలిసిదంటే, నేను ఇజ్రాయెల్ వెళ్ళాను గదా! ఇజ్రాయెల్‌లో చర్చెస్ అంత ఎక్కువగా, అంత ఫ్రీక్వెంట్‌గా ఉండవు. నేనుండే రామతా మీదాన్ నుంచి చర్చికి వెళ్ళాలంటే బస్ తీసుకొని ఇంచుమించు 1 అవర్ 10, 15 మినిట్స్, 1 అవర్ 15 మినిట్స్ అంటే ఇంచుమించు 75 మినిట్స్ బస్‌లో వెళితే గానీ నేను హ్మ్. షుకా కర్మేల్ వెళ్ళను. ఆ షుకా కర్మేల్ దగ్గర దిగి మరలా ఒక 3 కిలోమీటర్స్ లాంగ్ బీచ్ వాక్ చేయాలి. 3 కిలోమీటర్స్ వాక్ చేసి తర్వాత ఒక కొండలాగా ఉంటదనమాట. స్టెప్స్ ఉంటాయి. ఆ కొండలాంటి ఆ ప్రాంతాన్ని ఎక్కితే అప్పుడు సెయింట్ పీటర్స్ చర్చ్ వస్తుంది. అది ఎంతో చక్కన రోజ్ ఏమిటంటే పాలరాతితో కట్టిన పాలరాయి, వైట్ పాలరాయి కూడా కాదు. పింక్ పాలరాయితో కట్టినటువంటి చక్కని కట్టడం అనమాట. ఎంతో సుందరమైనటువంటి కట్టడం. అక్కడ ప్రతి శనివారము సాయంకాలం సబ్బాత్ ముగిసిన తర్వాత సాయంకాలం ఫిలిప్పీలు 8-9 వర్షిప్ చేసుకునేవారన్నమాట ఫిలిప్పీన్స్. ఇంగ్లీష్ సర్వీస్ అది తప్ప వేరేది ఉండేది కాదు. ఆ చర్చ్‌లో ఫిలిప్పీన్స్ మాత్రమే ఇంగ్లీష్ సర్వీస్ కండక్ట్ చేసేవారు. మిగతా వాళ్ళు మిగతా భాషలో కండక్ట్ చేసేవారనుకోండి. అంటే గోవాకి చెందినటువంటి బిలీవర్స్ వచ్చి కొంకణిలో సర్వీస్ చేసుకునేవారు. నాకు కొంకణి అంతగా తెలీదు గదా! అంతగా అంటే అసలు తెలీదు గదా! అదొచ్చి డే టైమ్ ఎప్పుడో ఉండేది సర్వీస్. అంటే డే టైమ్‌లో సాటర్‌డే డే టైమ్ అంటే బస్ దొరకదుగా. ట్రాన్స్‌పోర్ట్ అంతా క్లోజు. అట్లాంటి పరిస్థితుల్లో అన్ని విధాల సౌకర్యంగా ఉండే చర్చ్ టైమింగ్ ఏంటి అంటే సబ్బాత్ ముగిసిన తర్వాత సాయంకాలం ఫస్ట్ బస్ వచ్చి 6:30కి స్టార్ట్ అవుతుంది. 6:30-7:30 అక్కడికి నేను షుకా కర్మేల్‌కెళ్ళిపోతా. షుకా కర్మేల్ దగ్గర నుంచి ఒక 30 మినిట్స్ నడిస్తే 3 కిలోమీటర్స్ నడిస్తే సెయింట్ పీటర్స్ చర్చ్‌కెళ్తా. 8-9 షార్ప్ 1 అవర్ సర్వీస్. ఎంతో చక్కగా జరుగుతుందనమాట. వర్షిప్ ఫిలిప్పీన్స్ సర్వీస్. సాంగ్స్. అందులో పాస్టర్ గారు అంటే ఫాదర్ గారు అంటే క్యాథలిక్ సర్వీస్ అనమాట అది. అది క్యాథలిక్ చర్చ్. ప్రొటెస్టెంట్ చర్చ్ కాదు. అనేక డినామినేషన్స్ ఉన్నాయి గదా! క్యాథలిక్ చర్చ్. ఆ క్యాథలిక్ పాస్టర్ గారు ఒక చక్కని ఒక సెర్మన్‌లో ఇట్లా చెప్తారన్నమాట. బైబిల్ మీన్స్ బేసిక్ ఇన్‌స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ద ఎర్త్. ఈ లోకం మనం విడిచి ఎప్పుడప్పుడు వెళ్ళాలి గదా! ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఆ పరలోకం చేరుకోవడానికి కావాల్సినటువంటి సూత్రాలు, నియమాలు, ఇన్‌స్ట్రక్షన్స్ బైబిల్‌లో ఉన్నాయని జెప్పి BIBLE ఆ అబ్రివియేషన్ ఇట్లా డీకోడ్ చేశారు. బేసిక్ ఇన్‌స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అని. ఇవన్నీ చెప్పకపోతే ఎట్లా తెలుస్తాయి? నాలోనే బరీ అయిపోతాయి. నాలోనే ఉండిపోతాయి. ఈ జ్ఞానం అంతా కదా! ఈ అనుభవాలన్నీ. అందుకని పిల్లల కోసం, నెక్స్ట్ జనరేషన్ విశ్వాసుల కోసం, నెక్స్ట్ జనరేషన్ చిల్డ్రన్, నెక్స్ట్ జనరేషన్ యూత్ కోసం వాళ్ళ విశ్వాసంలో బలపరిచి, స్థిరపరిచి ప్రభువునందు వాళ్ళని బలపరచడానికి బేసిక్ ఇన్‌స్ట్రక్షన్ బిఫోర్ లీవింగ్ ఎర్త్ అని ఫాదర్ గారు చెప్పారు. అట్లా పౌలు ఏమని చెప్తున్నారంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. పౌలుకు తెలుసు ఆయన శిరశ్ఛేదనం సిద్ధంగా ఉన్నది. మరణం ఆయనకు సిద్ధంగా ఉన్నది. మేలు చేసి కీడు అనుభవించుట మేలు. ఆయన చేసిన కీడు ఏంటి చెప్పండి? అంటే ఏంటంటే పౌలు ముందు పేరు షౌలు. అతడు యూదుడు. యూదుడిగా ఉన్నప్పుడు యూదా మతం పట్ల అత్యాసక్తి కలిగి ఎవరైనా క్రీస్తు సువార్త ప్రకటించినా, ఎవరైనా క్రీస్తును అనుసరించినా వాళ్ళని హింసించేవారు పౌలు. చూసారా? పౌలు మారినప్పటికీ, కన్వర్ట్ అయినప్పటికీ ఆ ప్రారంభంలో చేసినటువంటి అపరాధ శిక్ష చివరికి ఎట్లా వచ్చింది? శిక్ష అనొచ్చు, లేకపోతే అది దీవెన కూడా అనొచ్చు. ఎందుకంటే మార్టైర్‌డమ్. క్రీస్తు కొరకు చనిపోవుట అనేది ఒక ఆశీర్వాదం అన్నమాట. క్రీస్తు కొరకు శిరశ్ఛేదనం చేయబడ్డారు. వీరి యొక్క పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా దేవుని బలిపీఠం కింద ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నాయి. అది ఒక విధంగా ఆయన క్రైస్తవులను ప్రారంభ దినాల్లో హింసించిన దాని యొక్క పర్యవసానం కూడా కావచ్చు. ఇప్పుడు యోహాన్ ఉన్నారు. యోహాన్ ఎంత పీస్‌ఫుల్ డెత్ చెప్పండి. యోహాను పద్మాస్ ద్వీపంలో ప్రశాంతమైనటువంటి వాతావరణానికి కొనిపోబడ్డారు. ఆయన మరణం జరిగిందా? లేదా? మరణించారా? లేదా? అన్నది కూడా తెలీదు. ఏలియాలాగా అగ్నిరథాలొచ్చి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయావో అదెవరికీ తెలీదు. అసలు ఆయన మరణం గురించినది మిస్టరీ అనమాట. పద్మాస్ ద్వీపం వెళ్ళిపోయారు అంతే. హి వాస్ బానిష్డ్ టు ద ఐలాండ్ ఆఫ్ పద్మాస్. అంతవరకే తెలుసు. అక్కడ అనేకమైనటువంటి రెవల్యూషన్స్ పొందుకున్నారు. ఆయన మరణం గురించినటువంటి వివరణ మనకెక్కడ దొరకదు. అయితే పౌలు యొక్క మరణం ఎట్లా ఉన్నదంటే, నీరో అనే చక్రవర్తి ఆయన బిహేడ్ చేశాడు. అంటే బిహేడింగ్ అంటే సోట్‌తో శిరశ్ఛేదనం అనమాట. చూసారా? మనం మారు మనసు పొందొచ్చు, పశ్చాత్తాపం పొందొచ్చు, మారొచ్చు. అయితే ఆ ప్రారంభ దినాల్లో మనం చేసినటువంటి అపరాధ శిక్ష ఎప్పుడు కూడా అట్లానే ఉండిపోతుంది. అయితే మార్టైర్‌డమ్ అంటే నిశ్చయంగా ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆయన ఆత్మ ఇప్పుడు దేవుని యొక్క పరిశుద్ధ బలిపీఠం క్రింద విశ్రాంతిలో ఉన్నది. చూసారా పరలోకంలో.
ఎంత చక్కని పరిచర్య చేస్తారు పౌలు. బైబిల్ గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలే రాశారు. అది ఆయన చేసినటువంటి పరిచర్య. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చర్చ్ స్థాపించారు. అంత గొప్ప పరిచర్య, అంత గొప్ప పరిచర్య. ఆయన చివరికి ఆయన మరణం చూడండి ఎట్లా ఉందో ఆయనకి తెలుసు, పౌలుకి తెలుసు. ఆయన యొక్క మరణం ఎట్లా ఉంటుందో పౌలుకి తెలుసు. అయినప్పటికీ కూడా శిరశ్ఛేదనానికి కూడా భయపడకుండా స్వార్థను ప్రకటించారు. హౌస్ అరెస్ట్‌లో ఉన్నప్పటికీ కూడా, హౌస్ అరెస్ట్‌లో ఉండి కూడా సువార్త చెప్పారు. అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు, ప్రభా ఏంటి నాయనా షౌలు ఇట్లా హింసకుడిగా, దోషకుడిగా ఉన్నాడు, అతని కొరకు ప్రార్థన చేయమంటావేంటి? అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమంటావేంటి అంటే, లేదు షౌలు అంటే ఇప్పుడు పౌలుగా ఉన్నటువంటి ఆ షౌలు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై అన్నాడు. నా నామమును బట్టి ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో నేను అతనికి చూపిస్తాను. రాజుల యొద్ద, అధికారుల యొద్ద, సామాన్యుల ఎదుట, సామంతుల ఎదుట, అన్య భాష మాట్లాడువారి ఎదుట, జంటైల్స్ అన్యుల ఎదుట అతడు నా నామము ప్రకటించుట కొరకు, నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుట కొరకు నేను ఏర్పరచుకున్నటువంటి సాధనమై ఉన్నాడు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు అననీయ అనే ప్రవక్తతో చెప్తున్నారు. అననీయ ఏమంటారంటే, యేసయ్య ఆ షౌలు గురించి నీకు తెలియదు నాయన, ప్రభా నాయన అనేక మంది ని హింసించాడు, చంపినాడు, హింసకుడిగా ఉన్నాడు. క్రైస్తవులంటేనే అతనికి పడదాయే. క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి శిరశ్ఛేదనం చేశాడు, రకరకాలుగా హింసలు పెట్టాడు. అతని దగ్గరికి వెళ్ళమంటావేంటి ప్రభా? నాయన నేను బ్రతికుండడం నీకు ఇష్టం లేదా ప్రభా? నాయన ప్రభా ఎందుకు నాయన నేను అతనికి దగ్గరికి వెళ్ళడం, అతనికి నీ సువార్త నేనేం చెప్తాను నాయన అంటే, లేదు 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 అతను మారిపోయినాడు. షౌలు మారిపోయినాడు. ఇప్పుడు సాత్వికుడైపోయాడు, దీనుడైపోయాడు. నన్ను విశ్వసించి నన్ను వెంబడిస్తున్నాడు. నా నిమిత్తం మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నేను అతనికి ఆ డమస్కు వెళ్ళే మార్గంలో, సిరియా వెళ్ళే మార్గంలో, ఆ డమస్కు దేశపు మార్గంలో ప్రత్యక్షమై మాట్లాడినప్పుడు నా వెలుగును చూచి తాళుకొనలేక అతడు అంధుడైపోయినాడు. అతనికి గుడితనం కలిగినది. ఆ గుడితనం నుంచి నివారణ పొందుటకు అతడు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతని యొక్క కన్నుల మీద ఉన్నటువంటి ఆ పొలుసులు తీసివేసి అతని కొరకు ప్రార్థన చేయి, అతడు చూపు పొందుకుంటాడు అని చెప్పి అననీయ అనే ప్రవక్తను యేసుక్రీస్తు ప్రభు పౌలు దగ్గరికి పంపుతున్నారు. అక్కడ ప్రారంభమైంది పౌలు పరిచర్య. చూసారా? చివరకు శిరశ్ఛేదనం సిద్ధంగా ఉన్న ఏమి కూడా అధైర్యపడకుండా ఏమంటా ఉన్నాడు? చావైతే నాకు లాభం, డైరెక్ట్‌గా పరలోకానికి వెళ్తాను, యుగయుగాలు నా రక్షకునితో నేను జీవిస్తాను. చూసారా? ఆ నిత్య జీవమును గురించినటువంటి నిశ్చయత పౌలుకుంది. అదే అందరికీ బోధించారు కూడా. కాబట్టి యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారి యొక్క అంత్యదశ ఎంతో ఘనంగా ఉంటుంది. నిశ్చయంగా వారు పరలోకంలో ఉంటారు. ఈ లోకంలో మనం జీవించే కాలం ఎంతండి? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అది కూడా షూరిటీ లేదుగా, ఎష్యూరెన్స్ లేదుగా. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు, ఎప్పుడే ఫుడ్ పాయిజన్ జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఏ రీతిగా సాతానుడు మనల్ని అటాక్ చేస్తాడో తెలియదు. అందువల్ల మనకి ఎటర్నల్ సెక్యూరిటీ చాలా అవసరం. మనకి ఫ్లైటు టికెట్టు, వీసా ఎప్పుడు కూడా రెడీగా ఉండాలి. అగ్ని రథాలు మన కోసం కాచుకుని ఉండాలి. ఈ లోకంలో కన్నుమూస్తే పరలోకంలో తెరవాలి. అది ఎట్లా సాధ్యం? యేసుక్రీస్తే ఆ టికెట్, యేసుక్రీస్తే ఆ వీసా, యేసుక్రీస్తే అగ్ని రథాలు. ఆయన నామందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందుకున్నటువంటి వారు ఇక్కడ కనుమూస్తే పరలోకంలో కన్ను తెరుస్తారు. ఇవన్నీ దృష్టాంతాలు బైబిల్లో ఉన్నాయి కానీ నా సొంత మాటల. దేవుడు వాక్యం విను ప్రతి వారికి యేసుక్రీస్తు నామందు విశ్వాసము దయచేసి, యేసుక్రీస్తు నామమందలి విశ్వాసం ద్వారా పాపక్షమాపణ దయచేసి, పరలోక పౌరసత్వం, పరలోక భాగ్యం వారి కొరకు సిద్ధముగా ఉండును గాక. ఆమేన్.